నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదనంగ రైతులకు 630 రూపాయల బోనస్ ఇస్తున్నామని, బోనస్ ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పంపిణీ జీవో ఉపసంహరించాలని మాజీ మంత్రి ఎస్కే రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే శోభనాథరావు మాట్లాడుతూ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాలకు బోనస్ ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడాన్ని ఖండించారు. గత కొంతకాలంగా కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘాలు చేసిన ఆందోళన తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు క్వింటాల్కి 631 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి దాదాపు స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో అట్లా చెయ్యొద్దు, మీరు దాన్ని ఆపేయండి అని చెప్పి రాయటం అనేది చాలా శోచనీయం. తను వాస్తవంగా స్వామినాథన్ కమిషన్ సూచనని అమలు చేయాల్సింది పోయి తను చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే వాళ్ళని ఆపమని చెప్పి రాయటానికి వీళ్ళకి ఎట్లా కేంద్ర ప్రభుత్వానికి మనసు చెప్పిందో దేశ ప్రజానీకానికి అర్థం కావట్లా. ఒక్క కేరళ రాష్ట్రమే కాదు, ఒరిస్సా, అట్లాగే ఛత్తీస్గఢ్, అట్లాగే తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఆ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ప్రతి సంవత్సరం ఆ రాష్ట్రంలో పండించే పంటలకి ఎంత ఖర్చు అవుతుంది, పంట ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుంది అని లెక్కలు వేస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటారు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలన్నీ ఉన్నా దాని ప్రకారంగా వాళ్ళు చేయట్లా. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యో రైతులకి గిట్టట్లేదు, కనీసం వాళ్ళకి అవుతూ ఉన్నటువంటి ఉత్పత్తి వ్యయం కూడా అందట్లేదు అని చెప్పి వాళ్ళు ఇస్తూ ఉంటే బోనస్ని అదనంగా కొంత మొత్తాన్ని దాన్ని ఆపేయమంటాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది చాలా తప్పిది, దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా వారు ప్రతి రాష్ట్రంలోనూ కూడా ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని, వ్యవసాయ మంత్రిని వాళ్ళని కలిసి రైతాంగానికి మేలు చేసేదానికి అడ్డం పడతాం పద్ధతి కాదు ఇది, మీరు కూడా ఇవ్వండి అనేటటువంటి విధంగా కలిసి విజ్ఞప్తి చేయాలి అని చెప్పి వారు పంపినటువంటి సూచన ప్రకారంగా చేయాలని చెప్పి ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితిలో సభ్య రైతు సంఘాల అందరం కూడా అనుకున్నాం. అట్లాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అటు యూరోపియన్ యూనియన్ తో ఆల్రెడీ విజయవాడ సిటీఆర్ గ్రౌండ్ నందు ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ కన్వీనర్ కేవీ నర్సయ్య మెడికల్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రేట్లోని పేద మహిళలకు కుట్టుమిషన్ మరియు వృద్ధుల టిఫిన్ బండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పేదల కుట్టుమిషన్లు, టిఫిన్లు బండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యంగా చేసుకుని సురక్షా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ అడ్డలు లేకుండా పెట్టి మా మాట రాకుండా జాగ్రత్త. కనకరత్నం, స్వాతి బిందు, ఏ మీనా, బి దీపిక, ఏ నీలిమ, నెక్స్ట్ ఎల్వర్ లక్ష్మి, తర్వాత తీసుకెళ్ళండి మా ఇది మీదే. నెక్స్ట్ రామ్మ మీరేనా?
అంటే సార్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు హ్యాపీగా ఈ నెల 22వ తేదీన జరిగే బీసీ సింహ గర్జన సభలో యాదవులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్ గానే వాడుకుంటూ తగిన రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. త్వరలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 యాదవులు కేటాయించాలని, అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో యాదవ భవనం నిర్మించాలని కోరారు. ఈ నెల 22వ తేదీన నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని పూలే అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహ గర్జన పార్టీలకు అతీతంగా యాదవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాల ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్ట్ చేద్దామన్నా. పెట్టుకున్నామండి. రేపు రాజ్యసభ సీట్లు 4 ఖాళీ అవుతున్నాయి. ఆ 4 సీట్లలో 1 సీటు యాదవులు కేటాయించమని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. రెండో ఎజెండా పాయింట్ ఏంటంటే యాదవులు ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో బంజరు భూములు 10 నుంచి 30 ఎకరాల వరకు బంజరు భూములు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఎందువల్లంటే బంజరు భూములు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అనేది మేపుకోవడం కోసం బంజరు భూములు అనేది కేటాయించమని కోరుతున్నాము. అలానే గవర్నమెంట్ రన్ చేసేటటువంటి విజయ డైరీ కానీ సంగం డైరీ చైర్మన్ కూడా యాదవులు కేటాయించమనేది డిమాండ్ చేస్తున్నామండి. రామచంద్ర యాదవ్ గారి బీసీ సింహగర్జన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరీమణులు అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి తలా 4 పట్టుకొని గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరినీ కూడా ఒక్కొక్కరు 4 తీసుకొని ఆ మీటింగ్కి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. రామచంద్ర యాదవ్ గారు కొంచెం మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి, ఆయనకి ప్రతిభావంతుడు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయన చాలా సేవ చేయగలుగుతాడు. అందుకని మేము యాదవ్ జాతి ముద్దుబిడ్డ. ఒక యాదవ్ జాతికే కాకుండా ఆయన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ అందరికీ కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఒక యాదవ్ జాతి ముద్దుబిడ్డ కాకుండా అన్ని ఒక పార్టీ వైపు గురించి కూడా చూసినట్టయితే చాలా మానవతావాది, విలువలతో కూడుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన రేపు బీసీ సింహగర్జన, బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి, రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకి కేటాయించాలని, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పేసి, ఆ చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి ఇవన్నీ ఎజెండా పాయింట్గా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన బీసీలు అందులో బీసీ కులంలో చేయమని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు పెద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ, అఖిల భారత యాదవ్ మహాసభ. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి చేసిన మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే యాదవుల అభివృద్ధి, సంక్షేమం, ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్న అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా చింకా నారాయణరావు గారు ఎన్నికవడం, యూత్ అధ్యక్షుడిగా ఆల అనంతరామయ్య గారు, మా కొత్త కమిటీ ద్వారా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా యాదవుల అభివృద్ధి, సంక్షేమం దిశగా మేము అడుగులు వేస్తూ అన్ని కమిటీలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఈ సందర్భంగా ఈ కాటమరాజు జయంతి, ఈ 12 రోజుల జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. 12వ తారీఖు, 22వ తారీఖు కాటమరాజు జయంతి, ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి ఆ మహనీయులకు ధన్యవాదాలు అర్పిస్తూ ఏదైతే బీసీల హక్కుల యాదవుల మీద భౌతిక దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే బాపట్ల దగ్గర యాదవుల మీద భౌతిక దాడి జరిగింది. దాన్ని యాదవ్ మహాసభ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే భౌతిక దాడులు జరుగుతాయి ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. సమాజం ముందుకెళ్ళాలి కానీ భౌతిక దాడులు చేసుకుంటా, ఆస్తులు తగలబెట్టుకుంటా సమాజానికి ఉన్నత వర్గాల వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం సహాయం మాకు చేస్తున్నారు? గవర్నమెంట్ వారు కూడా ఈ విషయమై పరిశీలన చేయాల్సిన కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో మన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి బీసీలకు సంరక్షణ చట్టం తీసుకొస్తాం, బీసీని కాపాడుతామని గద్దెనెక్కినటువంటి ఈ పాలక వర్గాలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్. అదే మాదిరిగా
బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తుందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యులు రంగనాథ్ తెలిపారు. 18 సంవత్సరాలుగా ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూల వ్యాధి నివారణ, జలక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని అన్నారు. దీర్ఘకాలిక నొప్పులు, చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధించిన సమస్యలకు సహజ సిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. అన్ని ఆయుర్వేద ఔషధాలను తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందిస్తున్నానన్నారు. నా పేరు డాక్టర్ రంగనాథ్. మచిలీపట్నంలో మనం గత 18 సంవత్సరాలుగా శుభకర కేరళ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ నడుపుతున్నాం. ముఖ్యంగా మనం ఆధునికంగా మనం ఇబ్బంది పడుతున్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అయిన బీపీ, షుగర్, థైరాయిడ్ వల్ల వచ్చే పెరాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం పంచకర్మని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ముందు మనం జబ్బు రాకుండా చూసుకోవటం లేదు. కాబట్టి జబ్బు రాసుకోకుండా చూసుకోవడానికి మన ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యత వహించింది. ఈ విధంగానైతే మనం ఒక వెహికల్ ని మనం ఇబ్బంది రాకుండా ఉండే సర్వీస్ చేయిస్తామో, అదేవిధంగా మనిషికి కూడా ఇబ్బంది రాకముందే మనం మేల్కొని ఈ మనం ఎంతో బలాచంద్రి పని అభ్యంగం, మసాజ్, శోధన, స్టీల్, ఇతర పంచకర్మ ట్రీట్మెంట్స్ ని కాలానుసారంగా వారి అవసరానికి అనుకూలంగా చేయించుకోవడం వల్ల మనం వచ్చే చాలా జబ్బులు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మన శుభకర ఆయుర్వేద హాస్పిటల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్స్, పక్షవాతం, ఫేషియల్ పారాలసిస్, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్, ఎముకల నరముల వ్యాధులు, అదేవిధంగా ఫిట్స్ వంటివి, అదే ముఖ్యంగా హెయిర్ ఫాల్, సోరియాసిస్, పేను కొరుకులు, తెల్ల మచ్చలు లాంటి ఇంటిగ్మెంటరీ డిసార్డర్స్ అంటే మనకి చర్మ మరియు శిరోజాల సమస్యలు, అదేవిధంగా రకరకాల సమస్యలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్ కి ఆపరేషన్ లేకుండా మనం క్షారసూత్ర విధానం ద్వారా కూడా చికిత్స చేస్తాం. కాబట్టి ఇట్లాంటి రకరకాల సమస్యలు మనం పంచకర్మ ద్వారాను చాలా వరకు అవసరమైన వారికి మాత్రమే చేస్తూ, అవసరం ఉన్న వాళ్ళకి కేవలం మందులతోనే మనం చాలా వరకు 18 సంవత్సరాలతో తగ్గించుకుంటూ వస్తున్నాం. ఆయుర్వేదం చాలా మందికి వేడి చేస్తుంది లేదా లేటుగా పనిచేస్తుంది అనే అపోహ ఉంది. మనం సమస్య రాగానే చాలా వరకు ఎన్నో వైద్య ప్రక్రియలు ప్రారంభించి తర్వాత లేటుగా ఆయుర్వేదం డాక్టర్స్ రావడం వల్ల ఈ మందులు లేటుగా పనిచేస్తాయి అనే ఒక అపప్రద ఉంది. అట్లాగే వేడి చేస్తుంది, వేడి చేయడం అప్పుడు మనకి చందనం, ముసూర, వట్టివేరు లాంటి ఎన్నో రకాల చలవ చేసే మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. అదేవిధంగా మనం ఇప్పుడు మందులు ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ డోసులో ఇస్తాం కాబట్టి అది కొంచెం ఆ శరీరానికి అలవాటు పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేసి అనిపిస్తుంది, కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా మన శుభకర ఆయుర్వేద హాస్పిటల్లో గత 18 సంవత్సరాలుగా మనం ముఖ్యంగా ఎముకల నరములు, చర్మ వ్యాధులు, అలాగే సోరియాసిస్ లాంటి సమస్యలు, కళ్ళకు సంబంధించినవి, అదేవిధంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, ముఖ్యంగా ఈ ఆడవాళ్ళలో వచ్చే పీసీఓఎస్, గర్భాశయ సమస్యలు, మగవాళ్ళకి ఇంపార్టెన్సీ అంటే ఈ సెక్సువల్ సామర్థ్యం తగ్గడం, దానివల్ల లేటుగా మ్యారేజ్, పిల్లలు పుట్టకపోవడం, ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలకు మనం పరిష్కారం చూపించాం. ఇది భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి అంటే మనం ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ సేవలు ఇప్పటి వరకు మనం అందిస్తున్న దానికంటే ముఖ్యంగా కళ్ళకి వీటికి మన ఆయుర్వేదంలో శల్యశాలకే అంటాం. అంటే ఈ సర్జరీస్, పైల్స్, ఫిస్టులా సర్జరీస్ తో పాటు మైనర్ సర్జరీస్ చేసే అవకాశం కూడా ఇప్పుడు మన ఆయుర్వేద డాక్టర్స్ కి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ కంటికి సంబంధించిన సమస్యలు, గ్లకోమా లాంటివి, క్యాటరాక్ట్ లాంటివి ఆయుర్వేదంలో చాలా బాగా తగ్గుతాయి. వీటన్నిటిని మనం ఒక పర్టికులర్ గా చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ సహకారాన్ని ఇంకొంచెం మనం వచ్చి ఈ అవకాశాన్ని ఈ ఆయుర్వేద వైద్యశాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.